Hello, dear aspirants, freshers and learners. Now, I am going to start the history of Harshavardhana, the great ruler in the history of ancient India. ప్రాచీన భారతదేశ చరిత్రలో అతి గొప్ప చక్రవర్తి, ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి చక్రవర్తిగా హర్షవర్ధనుడిని మనం చెప్పుకోవచ్చు. ఇతడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. పుష్యభూతి ఇతడి యొక్క వంశం. ఇతడి యొక్క పూర్వీకులు, ఇతడి తండ్రి మరియు తాతలు స్థానేశ్వర్, హర్యానాలోని స్థానేశ్వర్ ప్రాంతం నుంచి పరిపాలించడం జరిగింది. ఆ సమయంలో గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశంలో రాజకీయ అనైక్యత ఏర్పడి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ స్వతంత్రతను ప్రకటించుకొని ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. సో after the decline of Guptas, the North India was deteriorated or splitted into small states, and these splinter states declared independence, and these states are shattered into small pieces and came into light. So this is how the political disunity was existed in the North India soon after the downfall of Guptas. మరి గుప్తుల అనంతరం ఈ అరాచకం రాజ్యమేలుతూ రాజకీయ అనైక్యత అనేది ఏర్పడింది. మరి ఈ రాజకీయ అనైక్యతను ఎవరు ఆ సంక్షోభాన్ని తొలగించి ఒక గొప్ప ఉత్తర భారతదేశ చరిత్రను తిరగరాశాడు అంటే హర్షవర్ధనుడు. Harshavardhan was a pioneer and a paragon for the political unity of North India in the last phase of the ancient Indian history. Now let us discuss about Pushyabhuti dynasty. పుష్యభూతి వంశం గురించి మనం చర్చించుకుందాం. ఈ పుష్యభూతి వంశానికి స్థాపకుడు ప్రభాకర వర్ధనుడు. అనంతరం రాజ్యవర్ధనుడు రాజ్యానికి వస్తున్నాడు. రైట్, రాజ్యవర్ధనుడు అనంతరం హర్షవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. మరి ఆ సమయంలో హర్షవర్ధనుడి యొక్క శత్రు రాజ్యాలు, పొరుగు రాజ్యాలు ఒకసారి మనం పరిశీలిస్తే అస్సాం ప్రాంతంలో ఉన్న ఈ కామరూప అస్సాం ప్రాంతంలో ఉన్న ఈ కామరూప అనే రాజ్యం, అదేవిధంగా గౌడ రాజ్యం కర్ణా సువర్ణ బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సువర్ణ, అదేవిధంగా గుజరాత్లోని వల్లభి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజ్యం వల్లభి రాజ్యం. రైట్, ఈ విధంగా మైత్రక గౌడ కామరూప కర్ణా సువర్ణ మరియు వల్లభి రాజ్యం, ఈ విధంగా పలు రాజ్యాలు స్వతంత్రతను ప్రకటించుకున్నాయి. అయితే హర్షవర్ధనుడు ఈ అస్సాం, బెంగాల్, అదేవిధంగా ఈ గుజరాత్ మరియు ఉత్తర భారతదేశంలో ఉన్న పలు రాజ్యాలను ఏకం చేసి కనౌజ్ని ఆక్రమించాడు. ఈ కనౌజ్ అనేది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కలదు. కనౌజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ కనౌజ్ కోసం గొప్ప పోరాటమే చేశాడు హర్షవర్ధనుడు. ఈ కనౌజ్ అనేది రాజకీయానికి, ఆర్థిక వ్యవస్థకు, అదేవిధంగా సాంస్కృతిక విభాగానికి అన్నిటికీ కేంద్ర బిందువుగా ఉండేది. కనౌజ్ అనేది చాలా అద్భుతమైన అభివృద్ధి చెందిన ప్రాంతం. మరి ఆ కనౌజ్ని హర్షవర్ధనుడు ఆక్రమిస్తున్నాడు. కనౌజ్ని ఆక్రమించి ఒక గొప్ప రాజధానిగా దాన్ని తీర్చిదిద్ది స్థానేశ్వర్ నుంచి రాజధానిని కనౌజ్ ప్రాంతానికి మార్చాడు హర్షవర్ధనుడు. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. స్థానేశ్వర్ నుంచి రాజధానిని ఎక్కడికి మారుస్తున్నాడు? కనౌజ్ ప్రాంతానికి మారుస్తున్నాడు. మరి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హర్షవర్ధన బిలాంగ్ పుష్యభూతి డైనాస్టీ. హీ వాజ్ అ హిందూ హూ లేటర్ ఎంబ్రేస్డ్ మహాయాన బుద్ధిజం. ఇతడి యొక్క మతానికి వచ్చేసరికి ఇతడు బౌద్ధ మతాన్ని అనుసరించాడు. ఇతడు ముఖ్యంగా హిందూ మతస్థుడు, పుట్టుకతో హిందూ మతస్థుడు, అనంతరం బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నాడు. హుయాన్సాంగ్ అనే బౌద్ధ మత యాత్రికుడు, చైనా ప్రాంతం నుంచి భారతదేశానికి విచ్చేసిన హుయాన్సాంగ్ అనే బౌద్ధ మత యాత్రికుడి యొక్క ప్రబోధం మేరకు
మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు హర్షవర్ధనుడు. మరి ఈ హర్షవర్ధనుడు కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, ఏ విధంగా ఇతడు ఉత్తర భారతదేశ చరిత్రను పునరుద్ధరిస్తూ పూర్వ వైభవంలోకి తీసుకొచ్చి రాజకీయ ఐక్యతను, సమగ్రతను, సఖ్యతను, సయోధ్యను కాపాడి ఒక అద్భుతమైన సువిశాల రాజ్యాన్ని స్థాపించి సకలోత్తర పదేశ్వరుడుగా పేరెన్నిక కలిగాడు, ప్రసిద్ధి చెందాడు. మరి దీని గురించి మనం చర్చించుకుందాం. సో చూడండి, హర్షవర్ధనుడు ముద్రించిన వెండి నాణాలు చాలా అద్భుతంగా ఇతడు నాణాల ముద్రణను కూడా చేపట్టడం జరిగింది. వీటి గురించి మనం చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హర్షవర్ధనుడి యొక్క గొప్పతనం ఏంటి? ముఖ్యంగా హర్షవర్ధనుడి యొక్క గొప్పతనం గురించి మనం చర్చించుకునే సమయంలో 2 ప్రధాన ఆధారాల్ని మనం తీసుకోవాలి. రైట్. ముఖ్యంగా హర్షవర్ధనుడి యొక్క ఆస్థాన చరిత్రకారుడైన బాణభట్టుడు. రెండవది, హర్షవర్ధనుడు స్వయంగా రచించిన కొన్ని గ్రంథాలు ఇతడి యొక్క పరిపాలన గురించి తెలియజేస్తున్నాయి. హర్షవర్ధనుడు స్వయంగా రచించిన గ్రంథాలు కావచ్చు. అదేవిధంగా హర్షవర్ధనుడి యొక్క ఆస్థానానికి విచ్చేసిన హుయాన్సాంగ్ అనే చైనా బౌద్ధ మత యాత్రికుడు రచించిన గ్రంథం, ఇవన్నీ ప్రధాన ఆధారాలుగా చెప్పుకోవచ్చు. బాణభట్టుడు రచించిన గ్రంథాలు 3. అవి హర్షచరిత, ద మిలిటరీ అచీవ్మెంట్స్ ఆఫ్ హర్షవర్ధన్, హర్షచరిత్ర ఫర్ మెన్షన్డ్ ఇన్ హర్షచరిత్ర. హర్షవర్ధచరిత్ర అనే గ్రంథంలో హర్షవర్ధనుడి యొక్క సైనిక విజయాలు, దిగ్విజయ దండయాత్రలు, హర్షవర్ధనుడి యొక్క గొప్పతనం, అతడి యొక్క పాలన, అతడి యొక్క మత విధానం, అతడి యొక్క సామ్రాజ్య వైభవం గురించి హర్షచరిత్ర అనే గ్రంథం తెలియజేస్తుంది. సో ద ఎంటైర్ బుక్ వాజ్ రిటర్న్ త్రూ ద పొయిటికల్ ఎగ్జాగరేషన్ అబౌట్ ద కింగ్. రాజుకు సంబంధించి గొప్పగా పొగుడుతూ, ఉపమానాలతో, చలోక్తులతో, పొగడ్తలతో కూడి ఉంది హర్షచరిత్ర అనే గ్రంథం. దిస్ ఈజ్ యూలజీ ఇన్ నేచర్. యూలజీ అంటే పొగడ్తలతో కూడి ఉంది. నెక్స్ట్ నెంబర్ 2, కాదంబరి మరియు పార్వతీ పరిణయం. నెంబర్ 3, పార్వతీ పరిణయం అనే గ్రంథాలను రచించాడు బాణభట్టుడు. హర్షచరిత్ర, కాదంబరి మరియు పార్వతీ పరిణయం అనే గ్రంథాలను బాణభట్టుడు రచించాడు. అదేవిధంగా హర్షవర్ధనుడు స్వయంగా కవి, గొప్ప పాలకుడు మాత్రమే కాదు, హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ గ్రేట్ పోయెట్. నాట్ ఓన్లీ ద గ్రేట్ అంపరర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా but also the great poet of those times. Harshavardhana wrote Nagananda, Ratnavali, Priyadarshika. చూడండి, ఇవన్నీ గ్రంథాలను హర్షవర్ధనుడు స్వయంగా సంస్కృతంలో రచిస్తున్నాడు. స్వయంగా కవి, గొప్ప వాక్చాతుర్యాన్ని, గొప్ప ప్రతిభను, గొప్ప మానసిక స్థైర్యాన్ని కలిగిన చక్రవర్తి హర్షవర్ధనుడు. రైట్. ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఒక లౌకిక పరిపాలనను అందించాడు హర్షవర్ధనుడు. ఏ విధంగానో అది ముందు చర్చిద్దాం. హర్షవర్ధనుడి యొక్క గొప్పతనంలో మనం చర్చించబోతున్నాం. నెక్స్ట్, హుయాన్సాంగ్ చైనా ప్రాంతం నుంచి బయలుదేరి భారతదేశం మొత్తం ఇతడు సందర్శించి చివరికి ఇతడు మొట్టమొదట హర్షవర్ధనుడి యొక్క ఆస్థానంలో వచ్చి కొలువు తీరి హర్షవర్ధనుడి ఆస్థానంలో కొన్ని 10 సంవత్సరాలు ఉన్నాడు. రైట్. మరి హుయాన్సాంగ్ గురించి మనం కాస్త చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరౌండ్ 630 to 644, మోర్ దాన్ ఎ డికేడ్ పీరియడ్ ఆఫ్ టైం, దశాబ్దానికి పైబడి ఇతడు హుయాన్సాంగ్ భారతదేశంలో హర్షవర్ధనుడి యొక్క ఆస్థానంలో కొలువు తీరాడు. మరి ఎన్నో పదవుల్ని కూడా చేపట్టాడు. మరి ఇతడి ప్రభావం మీద హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో తనదైన ముద్రను వేసుకోవడం జరిగింది, తనదైన పాత్రను ప్రదర్శించడం జరిగింది. వీటి గురించి మనం చూద్దాం. హుయాన్సాంగ్ చైనా నుంచి భారతదేశానికి విచ్చేసిన బౌద్ధ మత యాత్రికుడు.
ఇతడు ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించాడు. మధ్య భారతదేశంలో పులకేశి రెండవ పులకేశి యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు. రెండవ పులకేశి యొక్క ఆస్థానాన్ని సందర్శించి రెండవ పులకేశి యొక్క గొప్పతనం గురించి కూడా తెలియజేస్తున్నాడు. ఇక బాదామి చాళుక్యరాజమ్మ రెండవ పులకేశి. ఇక దక్షిణ భారతదేశం, ఎక్స్ట్రీమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పూర్తిగా దక్షిణ భారతదేశానికి సందర్శించి పల్లవ రాజైన నరసింహవర్మ ఆస్థానానికి కూడా సందర్శించాడు. ఆ విధంగా కంచి ప్రాంతానికి సందర్శించి పల్లవ రాజ్యాన్ని చేరుకున్నాడు. అదేవిధంగా బాదామి చాళుక్య రాజైన పులకేశి రెండవ పులకేశి రాజ్యాన్ని సందర్శించాడు. ఇక హర్షుడి యొక్క ఆస్థానంలో శాశ్వతంగా కొలువు తీరాడు. మరి ఇతడు రచిస్తున్న గ్రంథం సియూకి అనే గ్రంథం రచించాడు. సియూకి చైనీస్ భాషలో. మరి సియూకి అనే గ్రంథం హర్షవర్ధనుడి యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ బౌద్ధ మతం వర్ధిల్లిన విస్తరించిన ఆ బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు సియూకి అనే గ్రంథంలో హర్షవర్ధనుడు. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ హుయాన్ సాంగ్, ఏ బుద్ధిస్ట్ పిల్గ్రిమ్ టు ఇండియా ఫ్రమ్ చైనా. Right, he wrote a book Siyuki describing the Buddhism and the great patronage of Buddhism by Harshavardhana and the growth and the development of Buddhism towards Southeast Asia. సో ఆగ్నేయ ఆసియా దేశాలకు కూడా ఈ బౌద్ధ మతం ఏ విధంగా విస్తరించింది, వీటన్నిటి గురించి సియూకి అనే గ్రంథంలో తెలియజేస్తున్నాడు హుయాన్ సాంగ్. మరి ఈ గ్రంథాలన్నీ హర్షవర్ధనుడు గురించి, పుష్యభూతి వంశం గురించి, హర్షవర్ధనుడి యొక్క గొప్ప పరిపాలన గురించి తెలియజేస్తున్నాయి. సో దీస్ ఆర్ ద మేజర్ సోర్సెస్ టు నో అబౌట్ హర్షవర్ధన, ద గ్రేట్ రూలర్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. మరి హర్షవర్ధనుడు యొక్క తోడ్పాటు ఏంటి? హర్షవర్ధనుడి యొక్క తోడ్పాటు ఏంటి? హర్షవర్ధనుడి యొక్క గొప్పతనం ఏంటి? ఆయా రంగాల్లో హర్షవర్ధనుడి యొక్క గొప్పతనం, అతడు అందించిన తోడ్పాటు ఏంటో చూద్దాం. లెట్ us డిస్కస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హర్షవర్ధన ఇన్ వేరియస్ ఫీల్డ్స్. నంబర్ 1, ఫస్ట్ పొలిటికల్గా ఇతడి యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం. నంబర్ 1, రాజకీయ ఐక్యత, పొలిటికల్ యూనిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ విక్టరీ ఆఫ్ హర్షవర్ధన. రాజకీయ ఐక్యత. నెక్స్ట్ నంబర్ 2, లౌకిక మత విధానం. లౌకిక మత విధానం. నెక్స్ట్ నంబర్ 3, మహామోక్ష పరిషత్. మహామోక్ష పరిషత్, మోక్షానికి సంబంధించి ఒక అద్భుతమైన పరిషత్ని నిర్వహిస్తున్నాడు. దీని గురించి కూడా మనం చర్చించుకోవాలి. రైట్, ఈ మూడింటి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజకీయ అనైక్యత అనేది ఏ విధంగా సాధించాడు అంటే, నాటి సమకాలిక రాజ్యాలైన మౌకరి, మైత్రక, కర్ణ, సువర్ణ, గౌడ, బెంగాల్లో ఉంటుంది ఈ రాజ్యం, వల్లభి, అసోం, కనౌజ్, ఈ రాజ్యాలన్నిటిపై కూడా విజయాన్ని సాధించి వీటన్నిటినీ తన యొక్క రాజ్యంలోకి తీసుకొచ్చాడు హర్షవర్ధనుడు. మౌకరి, మైత్రక, కర్ణ, సువర్ణ, బెంగాల్ రాజ్యం, గౌడ రాజ్యం, వీటన్నిటిపై కూడా విజయాన్ని సాధిస్తున్నాడు. విజయాన్ని సాధించి తన యొక్క సామ్రాజ్యంలోకి విలీనం చేసి రాజకీయ ఐక్యతను కాపాడాడు. దిగజారిపోతున్న ఉత్తర భారతదేశ చరిత్రను పునరుద్ధరించాడు. అరాచకం రాజ్యం ఏలుతున్న ఈ రాజకీయ అనైక్యతను పారద్రోలి ఒక అద్భుతమైన రాజ్యాన్ని అందించాడు. ముఖ్యంగా కనౌజ్పై దాడి చేసి కనౌజ్ ప్రాంతాన్ని తన యొక్క స్వీయ అధీనంలోకి తీసుకురావడం అనేది ఇతడి యొక్క గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. రైట్, ఆ క్రమంలోనే కనౌజ్
ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని స్థానేశ్వర్ తన పూర్వీకుల కాలంలో రాజ్యవర్ధనుడు ప్రభాకరవర్ధనుడి కాలంలో పుష్యభూతి ప్రభాకరవర్ధనుడు రాజ్యవర్ధనుడి కాలంలో రాజ్యం అనేది ఎవరి చేతుల్లో ఏ ప్రాంతంలో కేంద్రీకరించబడిందంటే స్థానేశ్వర్ ప్రాంతంలో కేంద్రీకరించబడింది. అక్కడి నుంచి రాజధానిని స్థానేశ్వర్ హర్యానా నుండి ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ ప్రాంతానికి మార్చాడు. రైట్. తన సోదరుడు రాజ్యవర్ధనుడు హతమార్చబడ్డాడు. గౌడ శశాంకుడికి మరియు పుష్యభూతి వంశానికి శత్రుత్వం పూని ఉంది. మరి గౌడ శశాంకుడు ఈ పుష్యభూతి రాజైన రాజ్యవర్ధనుడిని హతమార్చగా దానికి ప్రతీకారం కోసం హర్షవర్ధనుడు గౌడ శశాంకుడిపై విజయాన్ని సాధించి గౌడ శశాంకుడిని పదవిచ్యుతుడిని గావించి గౌడ శశాంకుడి మరణాంతరం అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు హర్షవర్ధనుడు. గౌడ శశాంకుడు కూడా చాలా గొప్ప పాలకుడే, కాకపోతే అతడి యొక్క మరణాంతరమే ఈ హర్షవర్ధనుడు ఒక విశాలమైన రాజ్యాన్ని స్థాపించగలిగాడు. రైట్. ఇట్ ఈస్ ఓన్లీ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గౌడ శశాంక, హర్షవర్ధన్ became a super power of North India and a powerful ruler of North India. మరి ఉత్తర భారతదేశంలో తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. కానీ ఈ ఉత్తర భారతదేశంలో తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్న ఈ హర్షవర్ధనుడు దక్షిణాదిపై తన యొక్క ప్రాధాన్యతను చూపిస్తున్నాడు. దక్షిణ ప్రాంతంపైకి తన యొక్క దండయాత్రలను ప్రారంభించాడు. ముఖ్యంగా రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో దక్షిణాది వైపుకి ఇలా తన యొక్క దండయాత్రను ప్రారంభించాడు. ఆ సమయంలో దక్షిణాదిన దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పులకేషి II, బాదామి చాళుక్యరాజైన పులకేషి II, దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఈ బాదామి చాళుక్యరాజైన పులకేషి II హర్షవర్ధనుడి యొక్క జైత్రయాత్రలకి అడ్డుకట్ట వేశాడు. సో పులకేషి II వాజ్ ద హర్డల్ ఆఫ్ హర్షవర్ధనస్ సదరన్ ఎక్స్పెడిషన్. నౌ పులకేషి II మరియు హర్షవర్ధనుడు నర్మదా నదీ తీరంలో భీకరమైన పోరుకు బాటలు పరిచారు, భీకరమైన పోరు చేసుకున్నారు. రైట్. ఈ ఘర్షణలో హర్షవర్ధనుడు పాక్షికంగా ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. హర్షవర్ధనుడు బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేషి చేతుల్లో ఓటమి పాలై సంధి కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నర్మదా ప్రాంతంలో ఒక సంధి కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంధి ప్రకారం రెండవ పులకేషి నర్మదా నదికి దక్షిణాన దిగువనున్న ప్రాంతాలన్నిటినీ పొందాడు. రైట్. ఈ సంధి ప్రకారం నర్మదా నదికి ఎగువనున్న ప్రాంతాలన్నీ ఉత్తర భారత రాజైన హర్షవర్ధనుడు పొందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం హర్షవర్ధనుడి యొక్క హర్ష చరిత్ర అనే గ్రంథంలో, బాణభట్టుడు రచించిన హర్ష చరిత్రలో తెలుస్తోంది. మరొక గొప్ప ఆధారం ఏంటంటే రెండవ పులకేషి యొక్క ఐహోల్ శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐహోల్ శాసనం ఇలా కూడా నోట్ చేసుకోండి. అయ్యహోలు లేదా ఐహోల్ శాసనం అనేది తెలియచేస్తుంది. రెండవ పులకేషి యొక్క ఐహోల్ ప్రశస్తి, దీన్ని రాసిన వారు ఈ శాసనకర్త ఎవరంటే రెండవ పులకేషి యొక్క ఆస్థాన చరిత్రకారుడైన రవికీర్తి రచించాడు. మరి ఈ రవికీర్తి రచించిన ఐహోల్ శాసనం ఎవరి యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది? రెండవ పులకేషి యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది. మరి ఈ ఐహోల్ శాసనంలో హర్షవర్ధనుడి యొక్క ప్రస్తావన ఏంటి? ఇది కూడా చాలా ప్రధానమైంది. ఐహోల్ శాసనం ప్రకారం హర్షవర్ధనుడు సకలోత్తర పదేశ్వర అనే బిరుదును స్వీకరించాడు. లార్డ్ ఆఫ్ నార్త్ ఇండియా, సకల హోల్, ఉత్తర నార్త్, పదేశ్వర ఉత్తరాపద నార్త్, ఈశ్వర లార్డ్ ఆఫ్ entire the whole North India. That is the meaning of Sakalottara Padeshwara. And this Sakalottara Padeshwara, the title of Harshavardhana mentioned in Aihole inscription.
ఐహోల్ శాసనంలో హర్షవర్ధనుడి యొక్క బిరుదు ఎలా ఉంది? సకలోత్తరాపదేశ్వర అని ఉంది. ఎందుకు సకలోత్తరాపదేశ్వర అని ఐహోల్ శాసనం తెలియజేస్తుందంటే, హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశంలోని అతి గొప్ప రాజు, గొప్ప వీరుడు, ధీరుడు, సూర్యుడు. అటువంటి వీరత్వాన్ని కలిగి ఉన్న సామ్రాట్ హర్షవర్ధనుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూనే సకలోత్తరాపదేశ్వరుడి యొక్క సైన్యాన్ని చిత్తు గావించి సకలోత్తరాపదేశ్వరుని ఓడించాను. నా సైన్యం హర్షవర్ధనుడి సైన్యాన్ని, సకలోత్తరాపదేశ్వరుడి యొక్క సైన్యాన్ని లెక్క చేయకుండా చిత్తుగా ఓడించి ఒక గొప్ప విజయాన్ని సాధించాను అంటూ రెండవ పులకేశి తన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇందులో ఐహోల్ శాసనంలో అక్కడ హర్షవర్ధనుడి అనే పేరును సకలోత్తరాపదేశ్వరుడుగా ఉపయోగించాడు. అంటే దీని అర్థం సకలోత్తరాపదేశ్వరుడు ఎవరంటే హర్షవర్ధనుడు, పుష్యభూతి రాజైన హర్షవర్ధనుడు. ఈ క్రమంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉత్తర భారతదేశం నుంచి తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో హర్షవర్ధనుడు దక్షిణాదికి బయలుదేరాడు, జైత్రయాత్రలు చేయడానికి బయలుదేరాడు. ఆ క్రమంలో దక్షిణ జైత్రయాత్రలను అడ్డుకట్ట వేసిన పాలకుడు పులకేశి. ఈ పులకేశి నర్మదా నదీ తీరంలో హర్షుడి యొక్క సైన్యాన్ని ఆపి తన సైన్యంతో యుద్ధానికి పూనుకున్నాడు. ఆ యుద్ధంలో హర్షవర్ధనుడు పాక్షికంగా ఓటమి పాలై సంధి కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంధి నర్మదా తీరంలో జరిగింది. ఈ నర్మదా సంధి ప్రకారం ఉత్తర భారతదేశ రాజైన హర్షవర్ధనుడికి నర్మదా నుంచి ఎగువ ప్రాంతాలన్నీ, నర్మదాకి ఉత్తరాన ఉన్న ప్రాంతాలన్నీ అతడికి దక్కుతాయి. మరియు నర్మదాకి దిగువన దక్షిణాన ఉన్న ప్రాంతాలన్నీ రెండవ పులకేశికి దక్కుతాయి. ఈ విధంగా బాదామి చాళుక్యులు మరియు పుష్యభూతి రాజైన హర్షవర్ధనుని మధ్య శత్రుత్వం చివరికి ఒక సంధి ద్వారా సమాప్తమైందని చెప్పుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేట్ geographical extent of Harshavardhan. However, he was fought with Pulakeshi, a Badami Chalukyan ruler. నెక్స్ట్ హర్షవర్ధనుడి యొక్క లౌకిక మత విధానం. మతం లౌకికంగా మార్చిన గనుడు, గొప్పవాడు, ప్రపంచ కీర్తి మన్ననలను పొందినవాడు, ప్రపంచ పేరు ప్రఖ్యాతిని పొందినవాడు, గొప్ప ప్రతిష్టను సాధించినవాడు. ఎలా? సున్నితమైన మత విధానాన్ని ఇతడు ప్రారంభించాడు. ఇందులో లౌకిక తత్వం అనే సూత్రం ఇమిడి ఉంది. అశోకుడు, చండాశోకుడు ధర్మాశోకుడుగా ఎప్పుడైతే మారాడో, బౌద్ధ మతాన్ని స్వీకరించాడో, ఏ విధంగా మత సామరస్యాన్ని కాపాడి లౌకిక పాలనను అందించి భారతదేశ చరిత్రకే వన్నె తీసుకొచ్చాడో, ఆ క్రమంలో ప్రాచీన భారతదేశ చరిత్రలో హర్షవర్ధనుడు కూడా గొప్ప లౌకిక పాలకుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. మరి ఇక్కడ మనం గమనించాం, హర్షవర్ధనుడు మత పాలన విషయానికి వస్తే మనం చర్చించుకోవాల్సింది లౌకిక పాలన. హర్షవర్ధనుడు తొలి దశలో హిందూ మతాభిమాని, అనంతరం హుయాన్సాంగ్ యొక్క ప్రభావంతో అతడు మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించి కనౌజ్ అసెంబ్లీని నిర్వహించాడు. కనౌజ్ ప్రాంతంలో ఒక సర్వమత సమ్మేళన సభను నిర్వహించాడు. సర్వమత సమ్మేళన సభ, ఒకే మతం కాదు, అన్ని మతాలను ఆహ్వానించాడు. హీ ఇన్వైటెడ్ ఆల్ సెక్ట్స్ టు ద కనౌజ్ అసెంబ్లీ. సో దిస్ ఈజ్ ఎ సర్వమత సమ్మేళన సభ. సో ద కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఆఫ్ ఆల్ సెక్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలో ఉన్న అన్ని మతాలు ఒకే చోట కలుసుకుంటున్నాయి. కనౌజ్ అసెంబ్లీ అంటున్నాం దీన్ని. ఈ కనౌజ్ అసెంబ్లీ ప్రాంతంలో దాదాపు 18 రోజుల పాటు ఈ కనౌజ్ అసెంబ్లీ నిర్వహించబడింది. దీనికి హర్షవర్ధనుడు అధ్యక్షుడుగా హుయాన్సాంగ్ని నియమించాడు. హుయాన్సాంగ్, చైనా నుంచి వచ్చిన బౌద్ధ మత యాత్రికుడు హుయాన్సాంగ్ని
కనౌజ్ అసెంబ్లీకి అధ్యక్షుడుగా నియమించాడు. ఎవరు? హర్షవర్ధనుడు. మరి కనౌజ్ అసెంబ్లీ యొక్క ప్రాధాన్యత ఏంటి? హర్షవర్ధనుడు హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించిన అనంతరం బౌద్ధ మతాన్నే ప్రచారం చేసి బౌద్ధ మతాన్నే గొప్ప మతంగా ప్రకటిస్తాడేమో అన్న ఆందోళన కూడా హిందూ మత అనుయాయుల్లో మొదలైంది. కానీ హర్షవర్ధనుడు అలా ఎన్నడూ చేయలేదు. లౌకిక మతాన్ని కోరాడు, లౌకిక తత్వాన్ని కోరాడు. అన్ని మతాలు సర్వసమానం అంటూ బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, హిందూ మతాన్ని, అప్పటికి హిందూ మతంలో 2 శాఖలు ఉన్నాయమ్మా, 2 ప్రధాన శాఖలు, శైవ శాఖలు, వైష్ణవ శాఖలు. శైవం మరియు వైష్ణవం 2 ఉన్నాయి. మరి శైవంలో మరికొన్ని శాఖలు ఉన్నాయి. పాశుపత శైవం, అదేవిధంగా కాపాలిక లేదా కాలాముఖ పాశుపతంలో ఉపశాఖలుగా చెప్పుకోవచ్చు వాటిని, రైట్. అదేవిధంగా అఘోర శైవం, అఘోరనాథులు శివాచార్యులు ప్రారంభించిన అఘోర శైవం, ఇలాంటి పలు శైవ శాఖలు ఉన్నాయి. మరి ఈ హిందూ మతాన్ని, జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని మూడింటిని ఒకే దృష్టితో చూశాడు. తను బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పటికీ బౌద్ధ మతాన్ని కేవలం అధికార మతంగా ఏ రోజు ప్రకటించలేదు. అన్ని మతాలకు సమాన దృష్టితో చూసి మత సంఘర్షణలను నిరోధించడానికి, మతం పేరుతో జరుగుతున్న మోసాన్ని, అన్యాయాన్ని అరికట్టడానికి, అటువంటి హింసను, మతం పేరుతో జరుగుతున్న హింసను సమాధి చేయడానికి హర్షవర్ధనుడు నిర్వహించిన సర్వమత సమ్మేళనగా కనౌజ్ అసెంబ్లీని చెప్పుకోవచ్చు. దీనికి ఎంతోమంది శైవ పండితులు, వైష్ణవ పండితులు, బ్రాహ్మణ పండితులు, బౌద్ధ పండితులు, జైన పండితులు హాజరై అశోకుడు చివరిగా ఇచ్చిన ప్రబోధం మేరకు పండితులందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి, రైట్, ఒకే తాటి కిందకు వచ్చి లౌకిక తత్వాన్ని వంట పట్టుకోవడం జరిగింది, లౌకిక తత్వాన్ని పోషించడం జరిగింది. అంటే మతం కంటే మానవత్వం మిన్న అనే బోధన చేశాడు హర్షవర్ధనుడు. ఇది కనౌజ్ అసెంబ్లీగా ప్రసిద్ధి చెందింది. దీనికి అధ్యక్షుడుగా హుయాన్సాంగ్ పనిచేశాడు. హుయాన్సాంగ్ యొక్క సియుకి గ్రంథం ప్రకారం దాదాపు 18 రోజుల పాటు కనౌజ్ అసెంబ్లీ నిర్వహించబడింది. ఇది జయప్రదంగా విజయవంతం చేయడం జరిగింది. నెక్స్ట్, మహామోక్ష పరిషత్. వెరీ ఇంపార్టెంట్. మహామోక్ష పరిషత్ మోక్షానికి దారి ఎలా ఉంటుంది అనే దానికి సరైన నిర్వచనమే చెప్పాడు హర్షవర్ధనుడు. మోక్షం అనేది కేవలం భక్తి ద్వారాను, జ్ఞానం ద్వారాను, లేదా గానం ద్వారాను, ధ్యానము, భక్తి, గానము, జ్ఞానము వీటితో మాత్రమే కాదు. మోక్షం అనేది దానం ద్వారా కూడా సంక్రమిస్తుంది. దానం ద్వారా కూడా మోక్షాన్ని సాధించవచ్చు. దానం ద్వారా మోక్షం అంటూ హర్షవర్ధనుడు తెలియజేస్తున్నాడు. అలహాబాద్ ప్రయాగ ప్రాంతంలో, అలహాబాద్ ఉత్తరప్రదేశ్, ప్రయాగ త్రివేణి సంగమం అని పిలుస్తుంటాం. ప్రయాగ త్రివేణి సంగమం, 3 నదులు కలిసే ప్రాంతం త్రివేణి సంగమంగా చెప్పుకోవచ్చు. గంగా, యమున మరియు సరస్వతి, వీటినే త్రివేణి సంగమంగా పిలుస్తాం. ఈ గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రయాగ కోశంలో మహామోక్ష పరిషత్ని 75 రోజుల పాటు నిర్వహించాడు హర్షవర్ధనుడు. సో మహామోక్ష పరిషత్ was organized by Harshavardhan for every 5 years, about 75 days. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి
75 రోజుల పాటు ఘనంగా అంగరంగ వైభవంగా వైభవోపేతంగా మహామోక్ష పరిషత్ని హర్షవర్ధనుడు నిర్వహిస్తున్నాడు. ఇది ప్రయాగ అనే వేదికపై గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలిసే త్రివేణి సంగమంలో నిర్వహించడం జరిగింది. రైట్. సో ద కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఆఫ్ గంగా, యమున, సరస్వతి, దట్ ఈస్ త్రివేణి సంగమం. సో దిస్ ఈజ్ త్రివేణి సంగమం ఈజ్ ద venue of Mahamoksha Parishad. So Harsha celebrated this Mahamoksha Parishad for every 5 years. This is a quinquennial scheme. Quinquennial means used to celebrate for every 5 years. And this is celebrated for about 75 days. 75 రోజుల పాటు దీనిని నిర్వహించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫార్ 75 days. 75 రోజుల పాటు ఇది నిర్వహించినట్లు సియుకి గ్రంథంలో హుయాన్సాంగ్ తెలియజేస్తున్నాడు. వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆర్ ప్రైమ్ మోటో ఆఫ్ మహామోక్ష పరిషత్? సో ద ప్రైమ్ మోటో ఆఫ్ మహామోక్ష పరిషత్ ఈజ్ సాల్వేషన్ త్రూ ద చారిటీ. Salvation or liberation or emancipation from the clutches of this world through the charitable activities. సో దాన ధర్మాల ద్వారా మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుంది అన్న వాదనను వినిపిస్తున్నాడు హర్షవర్ధనుడు. అందుకే 5 సంవత్సరాల పాటు తాను ఎంత మేరకైతే సంపాదించాడో అది మొత్తం పేదలకు పంచిపెడుతూ దానాలు చేస్తూ 75 రోజుల పాటు ఘనంగా దీన్ని నిర్వహించాడు. సో దిస్ ఈజ్ అ క్విన్క్వెనియల్ scheme which accordingly charity is the best policy of the life in order to achieve the liberation or salvation or emancipation. So on this occasion Harshavardhan started the huge donations to the poorest of the poor and needy people. That is the main motto of Mahamoksha Parishad. ఈ విధంగా హర్షవర్ధనుడు ఒక గొప్ప అఖండ సామ్రాజ్యానికి నేత అయినప్పటికీ, అఖండ సామ్రాజ్యాధిపతి అయినప్పటికీ, ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఒక సకలోత్తర పదేశ్వరుడైనప్పటికీ, ప్రాచీన భారతదేశ చరిత్రలో గొప్ప హిందూ చక్రవర్తి అయినప్పటికీ ఇతడు మాత్రం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించి గొప్ప సేవకుడులా, గొప్ప లౌకికవాదిగా, గొప్ప దాన ధర్మాలను చేసిన గొప్ప వ్యక్తిగా చరిత్రకెక్కాడు హర్షవర్ధనుడు. ఇతడి యొక్క చరిత్రను మన స్వదేశీ గ్రంథాలు మాత్రమే కాదు, విదేశీ గ్రంథాల్లో ముఖ్యంగా హుయాన్సాంగ్ రచించిన సియుకి అనే గ్రంథం గొప్పగా ఇతడి గురించి ప్రశంసలతో, పొగడ్తలతో ఇతడి గురించి తెలియజేస్తోంది. మరి మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరించడంలో ఇతడి యొక్క పాత్ర ఏంటి? మహాయాన బౌద్ధ మతాన్ని ఏ విధంగా విస్తరించాడు? మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరించేందుకు ఇతడు చేసిన ప్రణాళికా వ్యూహం ఏంటి అంటే, ముఖ్యంగా తన దర్బార్లో పనిచేస్తున్న అధికారుల్ని ఒక్కటే కోరాడు. ధర్మం అనేది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, లౌకిక తత్వంతో కూడి ఉండాలి. ధర్మం అనేది స్వార్థపూరితంతో కూడి ఉండకూడదు. అది ధర్మమే కాదు. మన పొట్టకుటికి మనం మతాన్ని వక్రీకరించి మనకు అనుకూలంగా మనం మార్చుకుంటే అది మతమే కాదు, అది ధర్మమే కాదు అంటున్నాడు. ఆ క్రమంలో మహాయాన బౌద్ధ మతాన్ని ఆశ్రయించి మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి ఒక అరుదైన ఘనతను సాధించాడు హర్షవర్ధనుడు.